మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. పొరుగు దేశాలతో కవ్వింపు చర్యలకు దిగే చైనా అత్యంత వేగంగా అణ్వాయుధాలను సమకూర్చుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. మరో 5 ఏళ్లలోనే అణువార్ హెడ్లను 1000కి పెంచుకునే దిశగా డ్రాగన్ ముందుకు సాగుతోంది. అదే సమయంలో భారీగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను సరిహద్దుల్లో మోహరిస్తోందని అమెరికా గుర్తించింది. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ నివేదిక రూపొందించింది. ఆయుధాల నియంత్రణ చర్చలపై చైనా ఎలాంటి ఆసక్తి చూపడం లేదని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. కొత్తగా 3 వేరువేరు ప్రాంతాల్లో 100 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను మోహరించి ఉండొచ్చని అమెరికా రక్షణ శాఖ కేంద్ర కార్యాలయం పెంటగాన్ ముసాయిదా నివేదికను వెలువరించింది. మంగోలియాతో ఉన్న సరిహద్దు సమీపంలో 3 సీలో ఫీల్డ్స్ అని పిలిచే పొడవైన నిర్మాణాల్లో 100 వరకు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను మోహరించి ఉండొచ్చని నివేదికలో తెలిపింది. సీలో సైట్ల గురించి గతంలోనే వెల్లడించినప్పటికీ అప్పుడు అక్కడ మోహరించిన క్షిపణుల సంఖ్యను పెంటగాన్ గుర్తించలేదు. మరోవైపు మరే అణ్వాస్త్ర దేశం చేయని విధంగా డ్రాగన్ ఆయుధాలు సమకూర్చుకుంటోందని పెంటగాన్ తెలిపింది. అణ్వాయుధ సైనిక మౌలిక సదుపాయాలను చైనా వేగంగా ఏర్పాటు చేస్తోందని వెల్లడించింది. 2024లో చైనా వద్ద అణు వార్హెడ్ల సంఖ్య 600కు మించి లేవని, 2030 నాటికి ఆ సంఖ్య 1000 దాటొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఆయుధ నియంత్రణ చర్చల విషయంలో చైనా ఎలాంటి ఆసక్తి చూపడం లేదని నివేదిక పేర్కొంది. పెంటగాన్ నివేదికపై స్పందించిన చైనా తమ దేశాన్ని కించపరచడానికి, అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు అమెరికా ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది. దేశ భద్రత దృష్ట్యా కనీస స్థాయిలో మోహరింపులు కొనసాగిస్తామని వాషింగ్టన్లోని చైనా దౌత్య కార్యాలయం స్పష్టం చేసింది. చైనా రష్యాతో అణు నిరాయుధీకరణ చర్చలు జరిపే అవకాశముందని కొన్ని వారాల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే ఈ చర్చలపై చైనా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.